సీఎం సహాయ నిధి పేదల పాలిట పెనిదని ప్రభుత్వ చీఫ్ విప్ జీబీ ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 43 మంది లబ్ధిదారులకు 55,62,000 చెక్కులను తన కార్యాలయంలో ఆయన పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీబీకి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరావు, నాయకులు పాల్గొన్నారు. మూడు పార్టీలు కలిపి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని సర్వశక్తులొడ్డి అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు అనారోగ్యంతో హాస్పిటల్లో చాలా ఖర్చు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడానికి సీఎం గారికి లెటర్ పెట్టాం. మీ అందరి కోసం ఒక్కొక్కరికి ఒక లెటర్ పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు స్పందించి మీ అందరికీ ఇప్పటి వరకు 556 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన చంద్రబాబు గారికి 556 మందికి ఈ సంవత్సర కాలంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసి 3,86,00,000 ఇచ్చిన చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నాం. చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వినుకొండకి రాష్ట్రంలోనే టాప్ త్రీలో సహాయం అందింది. 556 మందికి 3,86,00,000 మందికి ఈరోజు సహాయం అందటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. భగవంతుడు మీ అందరికీ ఈ ఆరోగ్యం బాగాలేక ఎవరికైతే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందో వాళ్ళ ఆరోగ్యం ఇంకా బాగుపడాలని, ఆనందంగా ఉండాలని, ఫాస్ట్గా రికవరీ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ